गोपीजनवल्लभा गिरिवरधारी गोपीजनवल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यमुनातीरावनचारि यमुनातीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी श्रीमद् प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। भगवद्गीత 10వ అధ్యాయము శ్లోక సంఖ్య 30. प्रह्लादः च अस्मि दैत्यानां कालः कलयताम् अहं मृगाणां च मृग इन्द्रः अहं वैनतेयः च पक्षिणां प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रोऽहम् वैनतेयश्च पक्षिणां प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रोऽहम् वैनतेयश्च पक्षिणां ప్రహ్లాదుడను చ కూడా అస్మి నేను దైత్యానాం దానవులలో కాలమును కలయతాం అనుచువారిలో అహం నేను మృగాణాం చ
మృగములలో మృగ ఇంద్ర సింహమును అహం నేను వైనతేయ గరుత్మంతుడను కూడా పక్షులలో నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను అనసువారిలో కాలమును మృగములలో సింహమును పక్షులలో గరుత్మంతుడను అయి ఉన్నాను. దితి మరియు అదితి అక్క చెల్లెండ్రు. అదితి కుమారులు ఆదిత్యులనియు దితి కుమారులు దైత్యులనియు పిలువబడిరి. ఆదిత్యులందరూ భగవద్భక్తులు, దైత్యులందరూ నాస్తికులు. ప్రహ్లాదుడు అట్టి దైత్య కుటుంబమున జన్మించినప్పటికీ అతడు బాల్యము నుండి మహాభక్తుడు. భక్తియుక్త సేవ చేతను దైవీ స్వభావము చేతను అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా పరిగణింపబడుతున్నాడు. దమన శక్తి లేక అణచగల శక్తిత్వములు అనేకములున్నవి. అయినను కాలము మాత్రము భౌతిక విశ్వమునందలి సమస్తమును అణచివేయునదై ఉన్నది కనుక అది శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును. అన్ని మృగములలోకి సింహము మిక్కిలి భయంకరము మరియు శక్తివంతమైనది. అట్లే లక్షలాది పక్షి జాతులలో విష్ణువునకు వాహనమైన గరుడు మిక్కిలి గొప్పవాడు. దమన శక్తి లేక అణచగల శక్తిత్వములు అనేకములున్నవి. అయినను కాలము మాత్రము భౌతిక విశ్వము నందలి సమస్తమును అణిచివేయునదై ఉన్నది. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. సో అన్ని గొప్ప విషయాల్లో అన్నిటికన్నా గొప్పది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడు ఒక ప్రతినిధి అని కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మనం. అయితే దితి అదితి ఇద్దరు అక్క చెల్లెలు అన్నమాట. ఇద్దరు కూడా ఎవరు భార్యలు? కశ్యపముని భార్యలు అన్నమాట. సో దితి ద్వారా దైత్యులు జన్మిస్తారు, అదితి ద్వారా దేవతలు జన్మిస్తారు. యాక్చువల్లీ అలా చెప్పాలంటే దేవతలు దైత్యులందరూ కూడా అన్నతమ్ములే ఒక రకంగా. అంటే దితి అదితి వాళ్ళ పిల్లలు కదా, సో ఆ విధంగా వాళ్ళు అన్నతమ్ములు అవుతారు. కానీ వాళ్ళొక చైతన్యంలో ఎంతో తేడా ఉంటుంది. ప్రభుపాద చెప్తుంటారు, చాలాసార్లు చెప్తారు, ఈ ప్రపంచంలో రెండు రకమైన జనాలు ఉన్నారు. ఒకరు వచ్చేసి దేవతలు, ఇంకొకరు వచ్చేసి అసురులు. సో దేవతలు అంటే ఏదో వాళ్ళకి 4 చేతులు ఉండాలి, శంఖ చక్రం ఉండాలి, ఆయుధాలు ఉండాలి, కిరీటం ఉండాలని కాదు. లేకుంటే అసురులు అంటే పెద్ద పెద్ద ఏమంటారు పనులు, ఏమంటారు దీన్ని నెత్తి మీద పెద్ద మీసలు, లేకుంటే నెత్తి మీద కొమ్మలు, ఇవన్నీ ఉంటేనే వాళ్ళు అసురులు అవుతారని కాదు. వాళ్ళొక చైతన్యం పట్టనమాట. అంటే ప్రభుపాద చాలాసార్లు చెప్తారు, అసురులకి దేవతలకి తేడా ఏముందంటే దేవతలు అందరూ కూడా వాళ్ళు విష్ణు భక్తులు.
ఎవరైతే విష్ణు భక్తులు కృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ దేవతలు, ఎవరైతే కృష్ణ భక్తులు కారు వాళ్ళందరూ కూడా అసురులు అనేసి. వాళ్ళకి ఆ పెద్ద పెద్ద కొమ్మలు మీసాలు పనులు అవన్నీ ఉండకపోయినా వాళ్ళు అసురులు అవుతారు. ఎందుకంటే కృష్ణునికి వాళ్ళు స్వీకరించట్లేదు, కృష్ణుడు ఒక శరణం వాళ్ళు తీసుకోవట్లేదు, అందుకే వాళ్ళు అసురులు అనమాట. కృష్ణుడే అందరినీ పోషిస్తున్నాడు, వాళ్ళని కూడా కృష్ణుడే పోషిస్తున్నాడు, కానీ వాళ్ళకి అహంకారం వల్ల కృష్ణుని వాళ్ళు గుర్తింపు చేయట్లేదు, కృష్ణుని వాళ్ళు పూజించట్లేదు. సో అందుకే ప్లస్ వాళ్ళ ఒక ఏమంటారు సెల్ఫిష్ ఏమంటారు సెల్ఫిష్ అంటే ఏమంటారు తెలుగులో? సొంత ఇంద్రియ భోగం కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. ఆలోచించారు వేరే వాళ్ళని ఏమైనా హాని జరుగుతుందా, వేరే వాళ్ళకి ఏమైనా నా వల్ల ఇబ్బంది జరుగుతుందా అని ఆ ఆలోచన వాళ్ళకి అస్సలు ఉండేదన్నమాట. యా సో ఈ విధంగా అసురులు ఉంటారు. అదే సుర అంటే దేవతలు అనమాట. సో ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచానికి మంచి జరగాలని, ప్రపంచానికి సరిగా ఉండాలని, జనాలు సుఖంగా ఉండాలని వాళ్ళొక ప్రయత్నం ఉంటుందన్నమాట. సో అందుకే వాళ్ళు ఏంటంటే అఫ్కోర్స్ దేవతలు కూడా వాళ్ళకి ఇంద్రియభోగం ఇష్టం ఉంటుంది, లేదని కాదు, బట్ స్టిల్ వాళ్ళు ధర్మం పాటిస్తూ ఇంద్రియభోగం చేస్తారనమాట. శాస్త్రాన్ని పాటిస్తూ, వర్ణాశ్రమాన్ని పాటిస్తూ ఆ విధంగా కృష్ణుడు ఒక ఇచ్చిన మార్గంని వాళ్ళు పాటిస్తుంటారు అనమాట. నిన్న మనం డిస్కస్ చేసాం పాపం ఏంటి పుణ్యం ఏంటి అనేసి, అవునా కదా? పుణ్యం ఏంటి అంటే పాపం ఏంటి? పాపం అనేది ఏంటంటే కృష్ణుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా వెళ్ళడం, అది పాపం. సో ఈ అసురులందరూ కూడా పాపాలు చేస్తూ ఉంటారు. అదే ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళు కృష్ణుడు ఇచ్చిన మార్గంలో నడుస్తారనమాట. సో ఈ దైత్యులు ముఖ్యంగా హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు, ఈ దితికి హిరణ్యకశిపు హిరణ్యాక్షు జన్మిస్తారనమాట. సో వాళ్ళు జన్మించినప్పుడు కూడా రక్తవర్షం అవుతుంది, ఎన్నో సంఘటనలు జరుగుతాయి అన్నమాట. భాగవతం చదివితే తెలుస్తుంది మనకి. ఎందుకంటే కశ్యప ఇంకా దితి వాళ్ళు ఏమంటారు తప్పు సమయంలో వాళ్ళు గర్భధానం చేస్తారనమాట. సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రం అందుకే అంటుందన్నమాట, ప్రతిదీ కూడా మనం ఎలాంటి ఆహారం మనం తీసుకుంటాము, ఎప్పుడు మనం నిద్రపోతాం, ఎప్పుడు మనం లేస్తాము, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. శాస్త్రపరంగా మనం చేయాలన్నమాట. జస్ట్ కేవలం ఇంద్రియభోగం కోసం దితి ఇంకా కశ్యప ఇంద్రియభోగం కోసం వాళ్ళు మైథునం చేస్తారు, బట్ అది తప్పు సంధ్యా సమయంలో చేస్తారనమాట. వాళ్ళు ఆ సంధ్యా సమయంలో చేయడం వల్ల ఈ హిరణ్యకశిపు ఇంకా హిరణ్యాక్ష లాంటి అసురులు జన్మిస్తారనమాట. సో ఈవెన్ గర్భధాన సంస్కారం కూడా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏ రోజు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇవన్నీ కూడా శాస్త్రంలో చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి సంతానం ఉత్పన్నం అవుతుంది, దాన్ని బట్టి పిల్లలు జన్మిస్తారు అన్నమాట. ఎలాంటి పిల్లలు జన్మిస్తారు, తల్లిదండ్రుల యొక్క చైతన్యం మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. తల్లిదండ్రులు వాళ్ళు కేవలం ఇంద్రియ భోగం కోసం జీవిస్తున్నారంటే పిల్లలు కూడా అదే విధంగా జన్మిస్తారు. తల్లిదండ్రులు లేదు మేము కృష్ణ భక్తి చేయాలి, ధార్మికంగా ఉండాలి అని ఆ విధంగా ఆ చైతన్యంలో వాళ్ళు ఉంటే అప్పుడు పిల్లలు కూడా ఆ విధంగానే జన్మిస్తారు అన్నమాట. సో ఈ హిరణ్యకశిపుకి ప్రహ్లాదుడు జన్మిస్తాడు.
కొన్నిసార్లు అసుర కుటుంబాల్లో కొన్నిసార్లు భక్తులు జన్మిస్తుంటారు. కొన్నిసార్లు దేవతల కుటుంబంలో అసురులు కూడా జన్మిస్తుంటారు. అవునా కదా? ఇప్పుడు కృష్ణుడు ఒక వంశం చూడండి, చాలా ఉన్నతమైన వంశం. కానీ దాంట్లో ఆ వంశంలో కంసుడిలాగా లాంటి మనిషి ఉన్నాడు. అవునా కదా? అదే హిరణ్యకశిపు మొత్తం అసుర వంశం, కానీ ప్రహ్లాద్ లాంటి భక్తుడు, గొప్ప భక్తుడు ఉన్నాడు. మళ్ళీ తర్వాత ప్రహ్లాద్ ఒక మన్మోడు బలి మహారాజ్, ఆయన కూడా చాలా గొప్ప భక్తుడు. సో ఈ విధంగా దైత్యుల్లో కూడా కృష్ణుడు ప్రతినిధి ఉన్నాడనమాట. దైత్యులు అసలు కృష్ణుడికి విరుద్ధంగా ఉంటారు, కానీ దాంట్లో అందరికి దైత్యుల్లో గొప్ప దైత్య ఎవరంటే ప్రహ్లాదుడు అనమాట. ఎందుకంటే ఆయన అసుర కుటుంబంలో జన్మించాడు. సో అందుకే అతను కృష్ణుడు యొక్క ప్రతినిధి. మనం చూడొచ్చు ప్రహ్లాద్ ఎంత గొప్ప భక్తుడు. చిన్న వయసు, అసలు ఆయనకి ఎంత మేబీ 5 సంవత్సరాల వయసు అనుకుంటా, అంతే. సో కృష్ణుడికి ఎంత ఆయనకి కృష్ణుడి మీద ఆయనకు శ్రద్ధ ఉండే, కృష్ణుడి మీద ఎంత ఆయనకు నమ్మకం ఉండే, కృష్ణుడు రక్షిస్తాడు అనేసి. ఆ హిరణ్యకశిపు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాడు ప్రహ్లాద్ని చంపడానికి. పర్వతాన్ని మీద నుంచి కింద పాడేయడము, సర్పాల మధ్యలో పెట్టడము, ఏనుగుతో తొక్కియడము, మంటలు వేపేయడము, ఇవన్నీ ఎన్నో హింసలు చేస్తాడనమాట హిరణ్యకశిపు ప్రహ్లాద్కి. కానీ ఒక్కసారి కూడా ప్రహ్లాదుడికి భగవంతుడి మీద విశ్వాసం తగ్గదనమాట. ఒకసారి స్వయంగా వాళ్ళ తల్లితో, ప్రహ్లాద్ ఒక తల్లి ద్వారా విషం తాగిపిస్తాడు ప్రహ్లాద్ని. హరే కృష్ణ. సో తల్లి ఎక్కువ శాతం తల్లి మీద నమ్మకం ఉంటుంది పిల్లలు, అవును కదా? సో కానీ తల్లి ద్వారానే విషం తాగిపిస్తాడు ప్రహ్లాద్కి. ప్రహ్లాద్ కూడా ప్రహ్లాద్కి అర్థమవుతుంది విషం ఉంది దీంట్లో అని, కానీ తాగిస్తాడు. భగవంతుడి మీద విశ్వాసం, తల్లి చిన్న అనేసి తాగిస్తాడు. సో అంతా యాక్చువల్లీ చాలా చాలా గొప్ప భక్తుడు ప్రహ్లాద్. అసలు మనం ఊహించలేము అనమాట ఆయన ఒక డివోషన్, ఆయన ఒక భక్తి ఏ స్థాయిలో ఉందనేసి. మనకి చిన్న జలుబు వచ్చినా, చిన్న ఏదో ఉన్నా మనం మంగళారతి రాము, కొంచెం లేట్ పండుకొని, కొంచెం చలి ఎక్కువ అయినా మంగళారతికి రాము, కొంచెం లేట్ పండుకున్నా రాము. కానీ ఇక్కడ చూడండి, ప్రహ్లాద్కి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పెట్టాడు హిరణ్యకశిపు. అసలు మామూలు కాదనమాట. అసలు హిరణ్యకశిపుకి అందరు దేవతలు భయపడిపోయేవారు. శాస్త్రం చెప్తుంది, జస్ట్ ఇట్లా కన్ను ఇట్లా పైకి లేపి చూస్తే చాలు, ఇంద్రుడు చంద్రుడు అందరూ భయపడుతుండే అనమాట, వణికిపోయారు. భక్తుడా? భక్తుడు అంటే ఆయన తపస్సులు చేస్తాడు, బ్రహ్మ నుంచి వరం పొందడానికి తపస్సులు చేస్తాడు. భక్తి ఏం లేదు ఆయనకి, అంతే. జస్ట్ నేను చనిపోకుండా ఉండాలని బ్రహ్మ సృష్టికర్త ఈ బ్రహ్మాండంకి అనేసి బ్రహ్మ కోసం ఆయన తపస్సు చేసి ఆ వరాలు పొందుతాడు అనమాట. అది భక్తి కాదనమాట. సో ఎన్నో ఇబ్బందులు పెడతారు ప్రహ్లాద్కి, కానీ ప్రహ్లాద్ కొంచెం కూడా ఆయన ఒక శ్రద్ధ తగ్గదు అనమాట. సో అతను ఒక భక్తి వల్ల, ఆయన ఒక దేవత స్వభావం వల్ల ఆయనకి కృష్ణుడు ఒక ప్రతినిధి అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏమన్నది, దమనం చేసే దమన శక్తులు చాలా ఉన్నాయి, కానీ అన్నిటికన్నా శక్తివంతం ఏది? కాలం అన్నమాట, టైం. మీరు ఎంత పెద్ద గొప్ప రాజు ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తి ఉన్నా, కాలం మనకి దమనం చేసేస్తుంది అనమాట. ఆ కాలం అయిపోయిందంటే
ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో అవన్నీ? అవునా కదా, మనం ఇతిహాసంలో చదువుతాం కదా, చోళా కింగ్డమ్, ఇంకా ఏంటి చోళా డైనస్టీ, ఇట్లా పాండ్య డైనస్టీ, ఇవన్నీ పాండ్యులు, చోళ, ఇవన్నీ గొప్ప గొప్ప రాజ్యాలు అనమాట, గొప్ప గొప్ప రాజులు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ రాజ్యాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా రోమన్ ఎంపైర్ చాలా విశాలమైన రాజ్యం అన్నమాట. అది ఏడపోయింది ఇప్పుడు? బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో మీద శాసనం చేశారు. అలా ఎన్నో దేశాల మీద శాసనం చేశారు. ఎక్కడ పోయింది వాళ్ళ శాసనం ఇప్పుడు? సో ఈ విధంగా ఎంత శక్తివంతుడున్న వ్యక్తి కాలం ముందు పనికిరాడు అనమాట. ఏదో ఒకరోజు చనిపోవాల్సింది ఆయన, ఏదో ఒకరోజు ముసలితనం వస్తుంది, ఏదో ఒకరోజు చనిపోవాల్సింది. సో అందుకే కాలం కృష్ణుడు ఒక ప్రతినిధి అన్నమాట. సమయంతో అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ భౌతిక ప్రపంచం ముఖ్యంగా ఇది తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. శాశ్వతం అంటే శాశ్వతంగా ఉంటుంది, సనాతనం. అశాశ్వతం అంటే అశాశ్వతం, అది కొంత సమయం వరకే ఉంటుంది అది, రైట్? సో యాక్చువల్లీ చూస్తే ఎక్కువ సమయం లేదు. మనం అనుకుంటున్నాం 100 సంవత్సరాలు మనం జీవిస్తాం అనేసి, చాలా లాంగ్ లైఫ్ అని అనుకుంటాం మనం. కానీ మీరు సృష్టి అయినప్పటి నుంచి ప్రళయం వరకు మీరు చూడండి ఎంత సమయం ఉందో. దాని ముందు మనం ఒక 100 సంవత్సరాలు ఏం లేదు, లెక్క లేదనమాట అసలు. ప్లస్ మొన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏ విధంగా సృష్టి జరుగుతుంది. మహావిష్ణువు యొక్క శ్వాసం వదిలేయడం వల్ల కారణ సముద్రంలో బురుగులు వస్తాయి. ఒక్కొక్క బురుగు ఒక్కొక్క బ్రహ్మాండం అనమాట. మళ్ళీ ఆయన శ్వాసం లోపల తీసుకున్నప్పుడు ఈ బురుగులు అన్నీ కూడా ఆయన లోపల వెళ్ళిపోతాయి అన్నమాట. అదే సృష్టి, అదే ప్రళయం అనమాట. అంటే జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అనమాట, అంతే. శ్వాసం వదిలేయడం, శ్వాసం తీసుకోవడం, అసలు ఏం లెక్కనే లేదనమాట అసలు మన ఒక జీవితానికి. అసలు లెక్కనే లేదు. ఎన్నో పురుగులు జన్మిస్తుంటాయి, రాత్రిపూట జన్మిస్తాయి, పొద్దున్న వచ్చే వరకు చనిపోతాయి. ఎన్నో పురుగులు అలా ఉంటాయి అన్నమాట. వర్షం పడితే జన్మిస్తాయి, రాత్రి మొత్తం అట్లా కొట్టుకుంటూ ఉంటాయి, మళ్ళీ పొద్దున్న వరకు అన్నీ చనిపోయి ఉంటాయి అక్కడ. సో అసలు లెక్కనే లేదనమాట అలాంటి ఒక జీవితం. అలానే మనది కూడా అంతే అనమాట. మనం అనుకుంటాం 100 సంవత్సరాలు నేను ఇది సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలి, పేరు ప్రతిష్ట, డబ్బులు, ఇది ఆస్తి, అది ఇది. కానీ అసలు లెక్కనే లేదు. అది ఎక్కడికో పోతాయి, అవన్నీ కొట్టుకొని పోతాయి అన్నమాట. సముద్రంలో ఎలా ఏదైనా వస్తువు ఉంటే అలలు కొట్టుకొని పోతాయో ఆ వస్తువు. సో అలాగనే మనం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క సమయం కాల గర్వంలో మనం కొట్టుకుపోతున్నాము మనం. సో అన్ని మృగాల్లో మృగేంద్ర అంటే సింహం. సింహం అన్నిటికన్నా శక్తివంతుంది. సో అందుకే సింహం కూడా కృష్ణుడు ఒక ప్రతినిధి. ప్లస్ ఆఫ్ కోర్స్ భగవంతుడు నరసింహస్వామి అవతారం తీసుకుంటారు ప్రహ్లాద్ని రక్షించడానికి. అన్ని పక్షుల్లో గరుడ, విష్ణు ఒక వాహనం గరుడు చాలా గొప్ప భక్తుడు అనమాట. ఆయన కూడా ఎప్పుడు భగవంతుడు ఒక సేవలో రెడీ ఉంటాడు అనమాట. ఏదైనా సేవ చేయడం, ఎక్కడైనా వెళ్ళాలంటే ఆయన గరుడు రెడీ ఉంటాడు అనమాట. గరుడు యొక్క ఏమంటారు రెక్కలు, ఆయన ఆ రెక్కలు ఎగురుతుంటే ఆ రెక్కల నుంచి సామవేదం వస్తుందంట. సామవేదం వైబ్రేషన్స్ వస్తాయి, ధ్వని వస్తుంది. సో గరుడ కూడా కృష్ణుడు ఒక ప్రతినిధి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
श्रीमद् भगवद गीता की जय, श्री प्रभुपाद की जय।